హలో ఆల్! వెల్కమ్ టు టేస్టీ తెలుగు కిచెన్. ఇవాళ మన కిచెన్‌లో కోకోనట్ మాక్రాన్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇవి బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మాక్రాన్స్ చేయడానికి ఏమేం కావాలో చూద్దాం. 2 ఎగ్ వైట్స్, ఒక కప్పు డెసికేటెడ్ కోకోనట్, ఒక టీ స్పూన్ అంత వెనిల్లా ఎసెన్స్, 1/4 కప్ షుగర్‌ని నేను పౌడర్ చేసుకొని తీసుకున్నాను. ఒక చిటికెడు ఉప్పు. ముందుగా మనం తీసుకున్న ఎగ్ వైట్స్లో కొద్దిగా ఉప్పు, పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ వేసి బాగా మిక్స్ చేయాలి. నేను ఇక్కడ ఎలక్ట్రిక్ మిక్సర్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే నార్మల్ మిక్సర్ కూడా యూస్ చేయొచ్చు. ఎగ్ ఇలా కొంచెం ఫ్లఫీగా వచ్చేంత వరకు చేసుకోవాలి. మరీ ఓవర్గా బీట్ చేయక్కర్లేదు. కొంచెం ఎగ్స్ కలర్ చేంజ్ అయ్యి కన్సిస్టెన్సీకి వచ్చాక ఒక 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి మళ్ళీ ఒక 10 సెకండ్స్ బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కోకోనట్ పౌడర్ వేసేసి బాగా స్పాచులాతో కలుపుకోవాలి. మీకు కొంచెం మొత్తం కలిపాక లూజ్గా అనిపించింది అనుకోండి, ఒక 1-2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ కోకోనట్ పౌడర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని అందులో బటర్ పేపర్ వేసుకొని మనం ఒక స్పూన్తో మనం చేసుకున్న మిక్సర్ని ఒకదాన్ని పక్కన ఒకటి ఇలా అరేంజ్ చేసుకోవాలండి. బటర్ పేపర్ నేను జస్ట్ కింద బర్న్ అవ్వకుండా ఉండటానికి వేసాను. తర్వాత నేను చేత్తో ఇలా కోన్ షేప్ వచ్చేలాగా సెట్ చేస్తున్నాను చూడండి. మీకు కావాలంటే ఇలా కూడా వదిలేయచ్చు. నేను నీట్గా ఉంటుందని కొంచెం కోన్ షేప్ వచ్చేలాగా చేశాను. తర్వాత దీన్ని ఓవెన్లో 180 డిగ్రీస్ టెంపరేచర్ 20-25 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లేదంటే మీ ఓవెన్ని తగ్గట్టు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు కుక్ చేసుకోవాలి. చూసారా కింద బర్న్ అవ్వకుండా ఎంత నీట్గా వచ్చాయో. ఇవి బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇది చాలా సింపుల్ డిష్. ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్ వచ్చినప్పుడు ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మ్యాక్సిమం 30 మినిట్స్ పడుతుంది ఇది కుక్ చేయడానికి అంతే. ఇవి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ షేర్ చేయండి.